ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అచ్యుతాపురం సెజ్లో జరిగినటువంటి ఒక ఘటనలో చాలామంది మరణించారు. కొంతమంది బాధితులను పరామర్శించడానికి ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళిన తరుణంలో ఒక బాధితుడిని అంతా బాగా చూసుకుంటుందా ప్రభుత్వం, బాగానే వస్తున్నాయా, ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయా అని అడుగుతుంటే ఆ బాధితుడిని నవ్వుతూ అన్నీ బాగున్నాయి, బాగా చూసుకుంటుంది అని చాలా ఆనందంగా చెప్పాడు. ఈ మొత్తం వ్యవహారం లోపల అందరినీ పరామర్శించారు, అయిపోయింది. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బాధితులను సరిగ్గా చూసుకోవట్లేదు, డబ్బులు నిన్నే ఎక్స్గ్రేషియా చంద్రబాబు నాయుడు గారు ₹1 కోటి ప్రకటించారు. మొన్నే జరిగింది ఇన్సిడెంట్, బాధితులకి డబ్బులు ఇంకా చేతికి అందలేదు. నేను ఉండుంటే అసలు మిరాకిల్స్ జరిగాయి, అంబులెన్స్లు 1000 అంబులెన్స్లు అలా పరిగెత్తేసేయి, బస్సుల్లో తీసుకొస్తున్నారంటూ ఇష్టానుసారంగా చాలా దుర్మార్గంగా దౌర్జన్యంగా మాట్లాడుతూ యథావిధిగా తానుంటే ఈ పాటికి అమ్మఒడి వచ్చేసేది, నాడు నేడు ఇది జరిగేది, ఇలాగ స్కీమ్స్ మాట విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు అన్నీ నేనే పూర్తి చేసేసేవాడిని అని చెప్తున్నాడు. ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయితే 3 నెలలు అయిపోయిందని చెప్తున్నాడు మళ్ళీ అందులో. సో అసలు చాలా దారుణాతి దారుణమైనటువంటి, ఏ పాలకుడు అయినా అప్పుడే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంత గ్యాప్ ఉంటుంది. డే 1 నుండి వీళ్ళ పెట్టిన బకాయిలు చంద్రబాబు తీర్చలేదని, చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా ఉన్నాడని, వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వీళ్ళు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదని, ఆరోగ్యశ్రీ బకాయిలు వీళ్ళు ఇవ్వకుండా చంద్రబాబు ఇవ్వట్లేదని, ఈరోజు మళ్ళీ మీడియా ముఖంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తానున్నప్పుడు ఎరగదీశానని, కోవిడ్ క్రైసిస్లో ఎరగొట్టేశానని, చంద్రబాబు నాయుడు అసలు సరిగ్గా పట్టించుకోలేదని చెప్పి ఈ ఒక మొత్తం ఈ ఘటననే చంద్రబాబు నాయుడు దాచేసే విధంగా, అంటే ఎక్కువ ప్రస్తావించకుండా చేస్తున్నాడని చెప్పి, ఇది ఒక కుట్ర అని చెప్పి చంద్రబాబు నాయుడిని అసలు మీరు ఎన్నుకుని ఎంత తప్పు చేశారో ఒకసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో మీరు ఎలా చూస్తున్నారండి? ఈరోజు ఆయన స్పీచ్ చూసిన తర్వాత అందరూ షాక్ అవుతున్నారు. తను మాట్లాడిన మాటలు కానీ, తన ప్రవర్తన కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లో బాగాలేదనే ఫీలింగ్లో ఉన్నారు. మీరేమంటారు మరి దీని మీద? అంటే ఇంతకన్నా భిన్నంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కాదు, మనం ఇంకెవరో కొత్త వ్యక్తిని చూసినట్టు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మనకేం కొత్త కాదు. 2014-19 మధ్యలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రాజకీయం చూస్తున్నాం. 2019-24 మధ్యలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పాలనా తీరుని చూస్తున్నాం. ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా తను చూశారు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తను చూశారు. ప్రజలు అనేది మర్చిపోయి తాను అంటే చాలా అద్భుతంగా ప్రజారంజకంగా పరిపాలన చేసినట్టు ఒకసారి కొంచెం మూలాల్లోకి వెళ్ళి మాట్లాడాలి ఇక్కడ మనం తప్పనిసరిగా. ఎందుకు అని అంటే ఇవాళ పరిశ్రమలకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ పాటించి తీరాలి అని చెప్పని మేము కట్టడి చేసాం. ఆ విధమైన నియమాలు తీసుకొచ్చాం, మేము పర్యవేక్షించాం. అయినా సరే ఇప్పుడు ఈ ప్రభుత్వ లోపం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నాడు. ఒకసారి గమనించుకుంటే ఆయన చెప్పినట్టుగా ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగింది 2020 మే నెలలో జరిగింది. మరి 2020 మే నెల నుంచి 2024 జూన్ 4 ఎన్నికల ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేదాకా ఓవరాల్గా 119 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎందుకు చోటు చేసుకున్నాయి? ఎవరు బాధ్యులు? ఆయన చెప్పినట్టుగా నేను ఉన్నతాధికారులతో కమిటీ కాన్స్టిట్యూట్ చేశాను, నేను హై లెవెల్ రికమెండేషన్స్ని సజెస్ట్ చేశాం, వాటిని ఇంప్లిమెంట్ చేశాం. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్, సెక్యూరిటీ మెజర్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసి తీరే విధంగా ఇండస్ట్రీని కట్టడి చేశామంటున్నాడు. మరి కట్టడి చేస్తే 119 సంఘటనలో 120 మంది ఎందుకు ప్రాణాలు కోల్పోయారు? ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాం ఎల్జీ పాలిమర్స్కి అని చెప్తున్నారండి. మరి మిగిలిన కంపెనీలకి ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగినప్పుడు మేము చాలా వేగంగా స్పందించాం. ఉదయం 11 గంటలకల్లా తెల్లవారుజామున ఇన్సిడెంట్ జరిగితే నేను ముఖ్యమంత్రిగా నేను వచ్చానని చెప్తున్నారు. నిజమే. మరి రాష్ట్రంలో ఇంకా చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి స్పందన ఎంత వేగంగా ఆ బాధితులని హక్కును చేర్చుకునే విధంగా ఆ ప్రభుత్వం పనిచేసిందనేది కొన్ని సీక్వెన్సెస్, కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో 2021 నవంబర్ 19వ తారీఖు రోజు అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది. 46 మంది ప్రాణాలు కోల్పోయారు. 6 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి. 1000 ఎకరాల్లో ఇసుక మేటలేసింది. ఈయన పరామర్శకు ఎప్పుడు వెళ్ళాడో తెలుసా? నవంబర్ 19 ఇన్సిడెంట్ జరిగితే డిసెంబర్ 2వ తారీఖు వెళ్ళాడు. 13 రోజుల తర్వాత పరామర్శించడానికి వెళ్ళాడు. అది ఒత్తిడి వల్ల పరామర్శించడానికి వెళ్తూ కూడా
అక్కడ కూడా మొన్న ఈ మధ్య తుఫానులో దెబ్బతిన్న రైతాంగాన్ని పరామర్శించడానికి నెల్లూరు జిల్లాకి వెళ్ళి రెడ్ కార్పెట్ తోటి స్టేజ్ ఏర్పాటు చేసి బ్యారికేడ్లకి అవతల రైతులు నిలబడి, అది కూడా సెలెక్టివ్గా కొంతమంది ఇస్త్రీ బట్టలు వేసుకొచ్చి వాళ్ళకి మెడల్లో గుర్తింపు కార్డులు వేసిన వాళ్ళని రైతులుగా పరామర్శ చేసి ఎలా వచ్చాడో, అలాగే ఆ రోజు కూడా ప్రాణాలు కోల్పోయి కష్టాల్లో ఉన్న బాధితుల్ని 30 అడుగుల అవతల బ్యారికేడ్లు ఏర్పాటు చేసి, బ్యారికేడ్లకి యువతలైన 30 అడుగుల అవతల బాధితులు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ పరామర్శ. వాళ్ళ సొంత పార్టీ పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాదరావు గారు తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా ఉండి చనిపోయారు. ఆయన అసలు ఆ కుటుంబాన్ని పరామర్శే చేయలే. ఆయన వాళ్ళ మొహం కూడా చూడలా. ఈయన ముఖ్యమంత్రిగా ఉండగానే తిరుపతి రూయా హాస్పిటల్లో ఆక్సిజన్ కొరతతో 45 మంది చనిపోయారు. అసలు ఆక్సిజన్ కొరతతో మరణాలు సంభవించినాయి అని ప్రభుత్వం అడ్మిటే కాల. ఇవన్నీ ప్రతిపక్షాలు గాలి ప్రచారం. అసలు అటువంటి సంఘటనే చోటు చేసుకోలేదు. అసలు ఆక్సిజన్ కొరత అనేది ఎదురు కాలేదని చెప్పని బుకాయించాడు. ఈయన ముఖ్యమంత్రిగా ఉండగానే కచ్చలూరు బోటు ప్రమాదం జరిగి 68 మంది చచ్చిపోయారు. వెళ్ళాడా పరామర్శకి? వాళ్ళకి ఎంత ఇచ్చాడు? అసలు పరామర్శకి వెళ్ళాడా? ఈయన ముఖ్యమంత్రిగా ఉండగానే జంగారెడ్డిగూడెంలో నాడుసారా తాగి 26 మంది చనిపోయారు. అసలు అవన్నీ సహజ మరణాలు. అసలు నాడుసారా అనేది రాష్ట్రంలో లేదు. నాడుసారా వల్ల ఒక్కరు కూడా చనిపోలేదని అసెంబ్లీలో బుకాయించాడు. ఈయన ముఖ్యమంత్రిగా ఉండగానే కోవిడ్ టైంలో 25 మంది శానిటైజర్ తాగి చనిపోయారు. అసలు ఆ ఇన్సిడెంటే జరిగినట్టుగా అడ్మిట్ అవడానికి ప్రభుత్వం సిద్ధపడాల. ఈయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఈయన నియోజకవర్గంలో మైన్లో డెటనేటర్లు బేలి 10 మంది చనిపోయారు. వెళ్ళాడు ఆ పరామర్శకి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్రైసిస్లో ఎంత వేగంగా స్పందిస్తుంది అనేది, క్రైసిస్ మేనేజ్మెంట్కి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు ఏంటి అనేది దేశవ్యాప్తంగా నోన్ ఫ్యాక్ట్ అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వంకలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన వేగంగా స్పందించలేదు, హోంమంత్రి స్పందించలేదు, కార్మిక శాఖ మంత్రి స్పందించలేదు అని చెప్పని. అది మనం ఈ ముఖ్యమంత్రి అని ఇప్పుడు ఇన్సిడెంట్లు అని చెప్పారు కదా, ముఖ్యమంత్రి కాకముందు మీకు గుర్తుందో లేదో, ఈ యొక్క శ్రీకాకుళం ఆ ప్రాంతంలో ఉద్దుద్దు తిట్లి తుఫాన్లు వచ్చినప్పుడు ఈయన ఏఎంబీ మాల్లోకి వెళ్ళి సినిమా చూశాడు కదండి. అలా ఒక్కళ్ళని పరామర్శించాడు. అవెంజర్స్ సినిమా చూశాడు. మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పాలకుడుగా ఉండగా ఇంకా ప్రాణాలంటే ఎంత నిర్లక్ష్యం అంటే, ప్రజల ప్రాణాలంటే ఒక్క ఇన్సిడెంట్. కేంద్ర ప్రభుత్వం కరోనా వల్ల చనిపోయిన ప్రతి బాధితులకి ఆ కుటుంబాలకి 50,000 రూపాయలు చొప్పున ఇవ్వమంది. 50,000 అది రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు కాదు, కేంద్ర ప్రభుత్వమే ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ వాడుకోమంది దానికోసం. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, అది కేంద్ర ప్రభుత్వ ఫండ్. అది అంటే ఏదైనా అనుకోని అవాంతరాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద వాడుకునే నిమిత్తం రిజర్వ్ మెయింటైన్ చేస్తారు. ఆ ఫండ్స్ మీరు ఆ బాధితులు ఎవరెవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క వ్యక్తికి 50,000 చొప్పున ఇవ్వమన్నారు. ఈ 1,000 కోట్ల రూపాయలు ఫండ్ పెడితే ఈ 1,000 కోట్లు పప్పు బెల్లం కింద వేరే అవసరాలకు వాడేశారు. వాడేసి ఈ కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలకి 50,000, ఆ 50,000 ఇవ్వడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ఇవ్వకపోతే ఇష్యూ సుప్రీంకోర్టుకి చేరింది. అరే దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు అమలుపరిచినాయి, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం మాయరోగం వచ్చింది, అసలు ఆ చీఫ్ సెక్రటరీ ఎవడో బెలవండి అని చెప్పని సుప్రీంకోర్టు చీఫ్ సెక్రటరీని సమన్ చేశారు. సమీర్ శర్మ చీఫ్ సెక్రటరీ, ఆయన చేతులు నలుపుకుంటూ సుప్రీంకోర్టు ముందు నిలబడి బాబు ఏదో తప్పైపోయింది. సుప్రీంకోర్టు అడిగింది, ఇవాళ దేశం మొత్తం కరోనా వల్ల చనిపోయిన వాళ్ళందరికీ నష్టపరిహారం ఇస్తే మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన దొబ్బడే ఏంటి, ఎందుకు ఇవ్వాలా మీరు? 50,000 కూడా మీరు ఇవ్వలేకపోయారా? కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇచ్చింది కదా మీకు, వాటిని మీరు వేరే అవసరాలకు వాడటం ఏంటి అని అడిగితే అప్పుడు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ సుప్రీంకోర్టు ముందు చేతులు నలుపుకుంటూ నిలబడి బాబు తప్పైపోయింది, మీకు ఈసారి ఇక లోపం రానికుండా ఇప్పుడు మేము ఆ డబ్బులు డిస్పర్స్ చేస్తామని చెప్పని అయ్యా పని సుప్రీంకోర్టు ముందు దండం పెట్టి అప్పుడు 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధితుల పట్ల చూపించే కన్సర్న్. ఇంకా చాలా ఉంది, మనం అక్కడతో ఇక్కడ
ఈ విమర్శలు అంటే జరిగింది ఒక దుర్ఘటన, ఒక దుస్సంఘటన. 17 మంది విలువైన ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టరు, ఇండస్ట్రీస్ మినిస్టరు, కలెక్టర్లు, కన్సర్న్డ్ అధికారులు మొత్తం కూడా అక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. పర్యవేక్షిస్తుంటే ఆర్చుకుంటా తీర్చుకుంటా 3వ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వాన్ని విమర్శ చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వం వేగంగా స్పందించట్లేదు. ఎవరు విమర్శ చేస్తుంది? తన సొంత జిల్లాలో ఒక డ్యామ్ కొట్టుకుపోయి 46 మంది ప్రాణాలు పోతే 13వ రోజు వెళ్ళిన ఆయన ఇవాళ ఈ ప్రభుత్వాన్ని విమర్శ చేస్తూ ఉన్నాడు. 100కి 100 పాళ్ళు. అసలు పరామర్శ కూడా గమనించావా? వాళ్ళు బాధితులు దెబ్బలు తగిలి హాస్పిటల్లో బెడ్ల మీద కుయ్యో మొర్రో అంటుంటే వాళ్ళని నవ్వుకుంటా కుశల ప్రశ్నలు వేసుకుంటా వెళ్ళి ఆ పరామర్శిస్తా అంటే కనీసం ఎక్కడ గంభీరంగా ఉండాలి, ఎక్కడ నవ్వాలనేది కూడా విఘ్నత లేదు ఆయనకి. ఏ చావు దగ్గరికన్నా వెళ్ళు, ఏ కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికన్నా వెళ్ళు, నవ్వుతూ ఉంటాడు. అంటే ఎదురాళ్ళ కష్టాలు చూస్తే నాకు రాజకీయం చేసుకోవడానికి ఒక స్టఫ్ దొరికిందని చెప్పిన ఆనందంతో ఉద్వేగంతో ఆ నవ్వొచ్చుద్ది అనుకుంటా. బయటకు వచ్చి కూడా అతను బాధితుల మీద నిజంగా ప్రేమతో కాకుండా ప్రభుత్వం మీద అక్కస్తోనో ఈ యొక్క రాజకీయం చేయలేను. రాజకీయ విమర్శలు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఒక అసమర్థులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఆయన ఎంత వేగంగా స్పందిస్తారనేది రాష్ట్రానికి ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన సందర్భంగా అసలు ఇంకొకటి, అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా పాలకుడిగా ఉండి స్పందించడమే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉత్తరాఖండ్ వరదలు వస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రభుత్వాల కన్నా వేగంగా స్పందించి తన ఎంపీలను అక్కడ మొహరింపజేసి అక్కడ ఇరుక్కుపోయిన తెలుగు వాళ్ళని ప్రత్యేక ఫ్లైట్లు పెట్టి ఆంధ్ర ప్రాంతానికి తరలిచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంటే ఆ ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కుపోయిన తెలుగు వాళ్ళని తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున వాళ్ళకి ఓరియంటేషన్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పి అక్కడ ఎన్ఆర్ఐస్ని మొబిలైజ్ చేసి వాళ్ళని ఆ ఉక్రెయిన్ యుద్ధం నుంచి బయటికి రప్పించారు. అంటే ఈ తెలుగుదేశం పార్టీ చారిటీ యాక్టివిటీస్ చేయడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్ని సందర్భాల్లో, ఎన్ని ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా, ఎన్ని ప్రమాదకర పరిస్థితుల్లో తెలుగు జాతి కష్టకాలంలో అండగా నిలబడ్డారనేది ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ పార్టీ కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ, వాళ్ళకున్న పారిశ్రామికవేత్తలు కానీ, వాళ్ళ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరిట ఎక్కడన్నా ఒక చలివేంద్రం పెట్టి 10 మందికి మంచినీళ్ళు పోయిందో చూసామా? ఆయనే పోయాడు, జగన్మోహన్ రెడ్డే పోయలేదు, భారతి కానీ ఎవరు కానీ. అట్లాంటిది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రకంగా విమర్శలు చేస్తుంటే నవ్విపోదురు కాక నాకేటి సిగ్గని అనుకుంటున్నారు.